మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామన ప్రార్థన చేయుచున్నాం. తండ్రి మీ యొక్క ప్రేమ ఎంతో గొప్పది. క్రీస్తు రక్తం చేత మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నందుకై స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యం మీది గనుక ఈ వాక్యం బోధించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వర్తమానము ధ్యానించబోయే ముందుగా వాక్య భాగము చదువుకుందాం. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. క్రైస్తవుడు విలువ పెట్టి కొనబడిన వారు. ఓ క్రైస్తవుడా, క్రీస్తు ప్రభు సంఘమా, నీ విలువెంతో తెలుసా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీ దేహము దేవునికి ఆలయం అని కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో. మన దేహమే దేవునికి ఆలయము మరియు మనము విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విధంగా ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు అవుతాడు? వాక్యం విన్నాడు, విశ్వాసం ఉంచాడు, మారు మనసు పొందాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాడు. బాప్తిసమునందు క్రీస్తు రక్తం ప్రతి పాపములు కడిగివేయబడ్డాయి. క్రీస్తు రక్తంతో కొనబడిన వారు. అందుచేత పౌలు గారు అంటాడు, కొరింథీలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు కూడా ఈ వాక్యం మనకు బోధిస్తుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఎంత అనే విషయాన్ని మనం చూద్దాం ఈరోజు. ఒక క్రైస్తవుని యొక్క విలువ ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, లేఖన భాగము ఎంత విలువ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనములు. 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూసినట్టయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా? మీకు తెలుసు కదా, అమూల్యమైన క్రీస్తు రక్తం, అమూల్యం, విలువ కట్టలేని రక్తం. ఎంత విలువని చెప్పలేమైన రక్తాన్ని. ఎందుకంటే ఆ రక్తము ఎలాంటిదంటే నిర్దోషము నిష్కలంకము పవిత్రమైన రక్తము, ఏ పాపము లేని రక్తం.
ఆ రక్తము చేత విమోచింపబడ్డాం. ఎందుకంటే 18వ చోట పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారమైన క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము. క్రైస్తవుడా, దేవుడు క్రీస్తునందు క్రీస్తు యొక్క రక్తము అమూల్యమైనదని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. అమూల్యమైన క్రీస్తు రక్తం. అయితే విలువబెట్టి కొనటానికి దేవుడు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు? చూసినట్టయితే 20వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే 20వ వచనములో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి యావత్తు జరక మునిపే నేను మనల్ని క్రీస్తు రక్తములో కొనటానికి, విలువ పెట్టి కొనటానికి ఈ ఇన్వెస్ట్మెంట్ జగత్తు పునాది వేయబడక మునిపే అంట. మరియు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో చూసినట్టయితే 13వ అధ్యాయం 8వ వచనములో జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండటము. జగత్తు ఉత్పత్తి మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఈ అమూల్యమైన రక్తం, విలువ కట్టలేని రక్తం. మరి అంటాడు పేతురు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది దేవుని సంకల్పము, భవిష్యత్తు జ్ఞానము అంటాడు. దేవుని సంకల్పం, భవిష్యత్తు జ్ఞానం. 2వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను, దయచేసి గమనించండి. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, భవిష్యత్తు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను విమోచించాలని, తన సొత్తుగా చేసుకోవాలని, తన ప్రజగా చేసుకోవాలని అమూల్యమైన క్రీస్తు రక్తాన్ని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఇంకా ముందు చూసినట్టయితే జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని యొక్క సంకల్పము, ఇది భవిష్యత్తు జ్ఞానము. క్రైస్తవుడా, నీ విలువెంతో తెలుసా? విలువైన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత నువ్వు కొనబడినావు. ఎంత ధన్యత! తర్వాత చూడైతే ఒక క్రైస్తవు యొక్క విలువను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇది. 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసము ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు.
మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం గమనించాలి. స్త్రీలు కనిన వారిలో, స్త్రీలు కనని వారు ఎవరు? ప్రతి మనుషుడు స్త్రీలు కనాల్సిందే కదా. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు పుట్టలేదు. అయితే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, లేకపోతే సంఘము ఒకే అర్థము. అంటే సంఘములో చేర్చబడిన వ్యక్తి యోహాను కంటే గొప్పవాడు అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు ఎవరు పుట్టలేదు. కానీ పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు అల్పుడైన వాడు యోహాను కంటే అల్పుడన్న తక్కువవాడు. యోహాను కంటే గొప్ప అంటే క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడినప్పుడు, అనగా విశ్వాసము, మారు మనసు, ఒప్పుకొంట, బాప్తిసము, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, సంఘంలో చేర్చబడిన వ్యక్తి, సంఘంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఒక క్రైస్తుని యొక్క, ఓ క్రైస్తవుడా, నీ విలువ ఎంతో చూడు, ఎంతో గొప్పవాడవో. తర్వాత చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ విలువెంతో తెలియజేయుచున్నాను. వాక్యానుసారంగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, 2వ అధ్యాయం 20వ వచనము మరియు 27వ వచనం చదువుతున్నాను. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు గనక. క్రైస్తవులు ఎవరండి? పరిశుద్ధుల వలన అభిషేకం పొందినవారు. తర్వాత 27వ వచనములో కూడా, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడం మీకు బోధింపునక్కర్లేదు. క్రీస్తువులో అభిషేకింపబడిన వారు. వాస్తవానికి అభిషేకము ఎవరు అభిషేకం పొందుతారు? రాజులు, యాజకులు అభిషేకం పొందుతారు. పాత నిబంధనలో సమూయేలు సౌలును అభిషేకించాడు, మరియు దావీదును అభిషేకించాడు. ఇద్దరు రాజులే, ఇజ్రాయెల్ రాజు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో నూనె బుడ్డె తీసుకొని తల మీద నూనె పోసాడు, అభిషేకించాడు సౌలుని. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో చూసినట్టయితే 13వ వచనములో అక్కడ చూస్తే మరి దావీదును కొమ్ములో నూనె పోసి అభిషేకించాడు, నూనెతో అభిషేకించాడు, తైలంతో అభిషేకించాడు. కనుక నా ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో నూనె ద్వారా నూనె పోసి అభిషేకిస్తే, క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత విలువబెట్టి కొనబడిన వారు అభిషేక్తులు, అభిషేకింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు. క్రైస్తవుడా, నీ విలువ ఎంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతో విలువ, అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విలువబెట్టి కొనబడిన వారవు, విమోచింపబడిన వాడవు. సర్వజనుడైతే
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి, ఒక క్రైస్తవుని యొక్క స్టేటస్ ఎంత విలువ ఉందో గమనించాలి. పేతురు భక్తుడు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నిన్ను నన్ను క్రీస్తునందు చీకటిలో నుండి వెలుగులోకి, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు. అయితే పౌలు గారు కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అంటాడు కొలసీ పత్రిక 1:13లో. చీకటి అంధకారము ఒకటే. ఒక క్రైస్తవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? చీకటిలో నుండి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన గుణాతిశయలు, క్రీస్తు యొక్క గుణాతిశయలను ప్రచురము చేయి నిమిత్తము. అంత మాత్రమే కాదు, చూసినట్టయితే అంత మాత్రమే కాదు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక జనము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు చూసినట్టయితే 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. క్రైస్తవుడా, గమనించు, నీ విలువ ఎంత విలువ పెట్టి కొనబడిన వాడో. క్రీస్తు అమూల్యమైన క్రీస్తు రక్తం చేత కొనబడినప్పుడు, కడగబడినప్పుడు నీ స్టేటస్ ఎంతగా హెచ్చింపబడిందో ఒక్కసారి గమనించాలి. పేతురు భక్తుడు అదే అంటాడు. పేతురు భక్తుడు అంటాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజలయ్యారు, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు? చీకటిలో నుండి, అంధకారమైన అధికారంలో నుండి విడుదలయ్యి మరియు దేవుని ప్రజ అయ్యావు అంటాడు. అని ఇంకా చాలా ప్రాముఖ్యమైన ఒక పదం ఉన్నది అక్కడ. రాజులైన యాజక సమూహం అన్నాడు. ది రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. ఇది క్రైస్తవుని యొక్క స్టేటస్. క్రైస్తవుని యొక్క స్టేటస్, క్రైస్తవు యొక్క విలువ. రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో చూసినట్టయితే రాజు వేరు, యాజకుడి వేరు. రాజు రాజ్యాన్ని ఏలతాడు, సైన్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు, శత్రుతో పోరాడతాడు, ప్రజలను కాపాడుతాడు. రాజు పని అది. యాజకుల పని దేవాలయం పనులు. యాజకత్వం చేయాలి, ధూపాలు వేయాలి, అర్చన ఆచారాలు, కార్యక్రమాలు
యాజకుని పని పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో పేతురు భక్తుడు అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరంలోకి వెలుగులోకి వచ్చారు, రాజులైన యాజక సమూహం అయ్యారు అంటాడు. వాస్తవానికి పాత నిబంధన రాజు పని రాజే, యాజకుడి పని యాజకుడే. కానీ క్రీస్తునందు క్రైస్తవుడు రాజు యాజకుడు రెండు ర్యాంకులు వచ్చినాయి, రెండు హోదాలు వచ్చినాయి. రాజు మరి యాజకుడు. ఒక క్రైస్తవుడు రాజు మరి యాజకుడు, అందుకే రాజులైన యాజకుడు. ఇది ఎలా వచ్చింది? ఎందుకంటే క్రీస్తు మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు యాజకుడయ్యాడు యేసుక్రీస్తు వారు. మరియు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యాడు. కనుక యేసుక్రీస్తు వారు యాజకుడు మరియు రాజు. ఆయన పక్షమున చేరినాం కనుక క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన క్రీస్తు రక్తముల చేత కొనబడినాం గనుక, ఆయన సొత్తు అయినాం కనుక, క్రీస్తునందు చేర్చినాం కాబట్టి, క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని మీరు ఎరగరా? ఆయన ధరించుకున్నాం, క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి, క్రీస్తునందు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన రాజు యాజకుడు కాబట్టి ఆయనను చేరిన వారు కూడా రాజు యాజకులయ్యారు. మరి క్రైస్తవుడు ఏమి రాజరికం చేస్తాడు? రాజరికం అంటే ఏంటి? పాపాన్ని జయిస్తాడు, పాపాన్ని జయించుకుంటా పోతాడు, శోధనలు జయించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపములు శోధనలు వస్తున్న ప్రతి ఆటంకాలను జయించుకుంటూ వెళ్ళాడు. ఆ జయశాలి ప్రక్కన మనం చేరాం కాబట్టి మనము ఆ రాజ్యమును ఏలేవారు అంటే పాపం మీద పాపాన్ని జయించేవారు అని అర్థం. ఏలటం అంటే యాజకత్వము పేతురు భక్తుడే అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఎలాంటి యాజకత్వం మనం చేసేది? 5వ వచనంలో చెప్తాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం ద్వారా పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు మనం ఉన్నాం. మనం క్రైస్తవుడు యాజకుడు రాజు. వాస్తవానికి పాత నిబంధనలో రాజు పని రాజే, యాజకుని పని యాజకుడే. కానీ క్రీస్తునందు యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తును ధరించుకుంటూ ద్వారా రాజులైన యాజక సమూహమయ్యాము. క్రైస్తవులు రాజులైన యాజక సమూహం. ఓ క్రైస్తవుడా, నీ విలువ గమనించావా? ఓసారి పాత నిబంధనలో ఒక రాజు మంచి రాజుగా ఉన్నాడు. ఆ రాజు మంచి పరిపాలన చేస్తాడు, శత్రులు జయించుకుంటూ వస్తున్నాడు, మంచి సైన్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తర్వాత దానికి ఒక ఆలోచన వచ్చింది, ఇప్పటి వరకు నేను రాజుగా ఇందులో సక్సెస్ అయ్యాను, ఇప్పుడు యాజకుల పని చేయాలి, నేను యాజకుడి కావాలి అనుకున్నాడు మనసులో. అక్కడ ఏం జరిగింది అంటే 2వ దినవృత్తాంతాలు, దయచేసి గమనించండి, 2వ దినవృత్తాంతాల్లో 26వ అధ్యాయం మనం చూస్తున్నాం. 26వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. యూదా రాజు ఈయన. ఈ దక్షిణ దేశపు రాజు, అంటే ఉత్తరమేమో ఇజ్రాయెల్ దేశం, దక్షిణం యూదా రాజు, ఈ పాలిస్తాన దేశం. కనుక యూదా రాజు ఉజ్జియా మంచి రాజుగా దేవుని ఆశ్రయించాడు, దేవుని ఆనుకున్నాడు. దేవుని ఆశ్రయించాడు కాబట్టి, దేవుని సహాయం కోరుతున్నాడు కాబట్టి దేవుడు ఆ ఉజ్జియాని గొప్పగా ఆశీర్వదించాడు.
అభివృద్ధి చెందాడు. సైన్యం అభివృద్ధి చెంది సైన్యం కోసం ఆయుధాలు తయారు చేసుకున్నాడు, మంచిగా డెవలప్ చేసుకున్నాడు. దేవుని ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని ఆశ్రయించినంత కాలం దేవుడు ఉజ్జాయిని గొప్పగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అయితే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సునందు గర్వించి చెడిపోయాను. స్థిరపడ్డాడు. ఎప్పుడైతే బాగా స్థిరపడ్డాడో, అభివృద్ధి చెందాడో, తర్వాత తన మనస్సులో గర్వించి చెడిపోయాడు. గర్వ రాకూడదు. గర్వ అహంకారం పతనానికి కారణం. తెలుగులో ఒక సామెత ఉంది, ఎంత ఎదిగావో అంత ఒదిగుండమని. అంత తగ్గించుకోవాలి. ఈరోజు స్థిరపడ్డాడు కదా, ఇక నాకేం భయం లేదు. ఇక ఇప్పుడేమనుకున్నాడు, తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? ఇప్పుడు ఒక రాజరికం చేశాను, ఇప్పుడు యాజకత్వం చేయాలని వచ్చాడు. ఆలయంకి వచ్చాడు, యాజకత్వం చేయటానికి వచ్చాడు. చూడండి, తర్వాత వచ్చిన చదువుతున్నాను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకు యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. రాజు పనేంటి? రాజరికం చేయాలి, దేశ ప్రజలను కాపాడాలి. కానీ ధూప పీఠం మీద ఆ యొక్క ధూపం వేసే కార్యక్రమం రాజు పని కాదు. ఈయన ఎలాంటి ఆలోచన వేసిందంటే ద్రోహం చేసినట్టుగా రాయబడింది అక్కడ. యాజకులు చేసే పని. అక్కడ అజర్యా ఇంకా 8 మంది యాజకులు ఉన్నారు. ఆ దేవాలయం పని చూసుకునేవారు. ఆ యాజకులు అహరోను సంతతి వారు. వాళ్ళు ఏమన్నారంటే, రాజా మీరు రాజువు, మీరు రాజరికమే చేయాలి, రాజే కదా మీరు, మీ సింహాసనం మీద కూర్చోండి, కానీ ఈ యొక్క బలిపీఠం మీద మీరు ధూపం వేయటానికి ఇది మీ పని కాదు అని చెప్పారు. అజర్యా ప్రధాన యాజకుడు, మిగిలిన 8 మంది యాజకులు ఆ రాజును ఆటంకపరిచారు. అయితే విజయం ఏం చేశాడు? పక్కరండి అడ్డు వచ్చి అక్కడ ఆ బలిపీఠం మీద ధూపం వేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ధూపం వేయటం మొదలు పెట్టాడో ఆ రాజునే ఉద్యోగం నోసట కుష్ఠరోగం పుట్టుకొచ్చింది. కుష్ఠరోగం వెంటనే కుష్ఠ వచ్చేసింది. తెల్లగా చీము గారుతా ఉంది. వెంటనే అక్కడ అజర్యా యాజకులు గమనించారు. దేవుడు ఇతను ముట్టాడు, ఇతను పనిష్మెంట్ శిక్షించాడని తెలుసుకొని రాజా నువ్వు కదులన్నా. ఇక ఈయన కూడా గమనించాడు, రాజు కూడా గమనించాడు. దేవుడు నన్ను శిక్షించాడు అని తెలుసుకొని అతడు ఏం చేశాడంటే అతడే ముందు బయట మొదలు పెట్టాడు. ఈ మంది యాజకులు మరి అజర్యా కలిసి ఆయన బయటికి నెట్టేశారు, పంపించేశారు. వెళ్ళిపో. ఇది నీ పని కాదని మేము చెప్తే విన్నావా? చూడు నీకు ఎంత కుష్ఠరోగం వచ్చిందో. పాత నిబంధనలో రాజు పని రాజే, యాజకుల పని యాజకులే. కానీ క్రొత్త నిబంధనలో క్రైస్తవుడా నీ విలువ ఎంతో, నీ స్టేటస్ ఎంతో తెలుసా? క్రీస్తునందు రాజులైన యాజకులు. రాజు అయిపోయావు, యాజకుడు అయిపోయావు. 2 హోదాలు వచ్చినాయి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. పౌలు గారు అంటాడు. కాబట్టి ఎందుకు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చాడు మనల్ని? క్రైస్తవులు ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన గుణాతిశయలను ప్రచురము చేయ నిమిత్తము. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క లక్షణాలు ఏంటో, ఆయన గుణాతిశయములను నశించుచున్న ఆత్మలకు ప్రకటన చేయటానికే చీకటిలో నుండి వెలుగులోకి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన రాజ్యంలో ప్రవేశపెట్టాడంటే ఎందుకే? చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ఒక ఆత్మ యొక్క విలువ ఎంత విలువ అంటే ఇప్పుడు, ఎందుకంటే మనము ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేసి నశించుచున్న ఆత్మలను రక్షించే కార్యక్రమంలో మనం ఉన్నాం. క్రైస్తవుల పని ఇది. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు.
ఆ విలువ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత. అది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను అభిషేకించి రాజు యాజకునిగా చేసి ఆయన గుణాంశాలను ప్రచురణ చేసి అనేక ఆత్మలు సంపాదించే కార్యక్రమం. ఇప్పుడు ఆత్మ యొక్క విలువ చెప్తున్నాను. ఆత్మ విలువ కూడా తెలియాలి కదా. ఒక ఆత్మ విలువ ఎంతో ఆత్మ విలువ చెప్తాను. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసినట్టయితే 26వ వచనం, 16వ అధ్యాయము 26వ వచనం చూసినట్టయితే 26వ వచనములో, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగా అతడేమి ఇయ్యగలడు? ఒకడు సర్వలోకమంతా సంపాదించాడు. సర్వలోకం, భూమి నలుదిక్కులంతా సంపాదించాడు. సర్వలోకమంతా సంపాదించి ఒక పక్కన పెట్టుకున్నాడు. అయితే తన ప్రాణం పోతుంది. ఆ పోయే ప్రాణముతో, ఆ పోయే ప్రాణాన్ని ఈ సర్వలోకంలో సంపాదించిన ఈ ధనముతో పోయే ప్రాణాన్ని ఆపగలడా? అసాధ్యం. మళ్ళా చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఈ ప్రాపర్టీ ఇచ్చి పోయే ప్రాణాన్ని ఆపుకోగలుగుతాడా? అసాధ్యం. ఈ భూలోకంలో ఉన్న ఆస్తి మొత్తము ఒక పక్కన ఉంచి నీ ఆత్మ పోతుంది. పోయే ఆత్మను ప్రాణం పోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది. పోయే ఆత్మను ఈ భూలోకంలో ఉన్న ప్రాపర్టీతో ఆపగలుగుతావా? అసాధ్యము. మరల లోకాసు వార్తను కూడా చూద్దాం. యేసు ప్రభు వారు బోధలో లోకాసు వార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. వాస్తవానికి 15 నుండి 21వ వచనం, లోకాసు వార్త 12వ అధ్యాయం 15 నుండి 21వ వచనంలో యేసు ప్రభు వారు ఉపమానం చెప్పాడు. అయితే 19వ వచనం, 16వ వచనము చూడండి. 16వ వచనం, మరియు ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును తలలో తాను అనుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటను ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషము అని చెప్పుకొనెను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సిద్ధపరిచినది ఎవనికి అవునని అతనితో చెప్పాను. ఒకడు మొత్తం సంపాదించుకున్నాడు, శరీరంతో చెబుతున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. శరీరాన్ని బ్రతికించేది ప్రాణం, ఆత్మను బ్రతికించేది జీవం. అతను ఏం చెబుతున్నాడు? ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. దేవుడు అంటాడు, వెర్రివాడా, అరే పాగల్, ఆజ్ రాత్ కో తుమారా జాన్ లేరా హై. ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను.
ఈ లోకం సంపాదించేవే ఈ ఆస్తి అంతా ఏమవుతుంది? ఒకడు సర్వలోకము సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ పోయే ప్రాణాన్ని నువ్వు, పోయే ఆత్మను ఆపగలుగుతావా? కనుక ఆత్మ విలువ ఎంతో గొప్పది. ఉదాహరణకు నేను ఒక త్రాసు, ఒక తక్కిట, ఒక బ్యాలెన్స్ అనుకోండి, ఒక త్రాసు, ఒక త్రాసు ఇటు పెట్టి తూకం దూస్తున్నాను. ఒక ప్రక్కన ఆత్మను ఉంచాను, ఒక పక్కన భూలోకం మొత్తం ప్రాపర్టీ, భూలోకమంతా ఒక పక్కన ఉంచితే ఆత్మ విలువ ఎంతో గొప్పది. ఆత్మ ఎదుట ఈ సర్వ భూలోకమంతా తేలిపోయింది. ఎందుకంటే ఈ భూలోకంలోనే మరలా భూమికి చేరింది. ఆత్మ దయచేసి ఎందుకు మరలా వెళ్ళిపోయింది. ఆత్మ విలువ అంత గొప్పది. కానీ ఆత్మ ఇక్కడ జీవించినప్పుడు ఆయన జీవన శైలి ఏ విధంగా ఉన్నది? అది నశించిన ఆత్మ, రక్షింపబడిన ఆత్మ. ఎందుకంటే దేవుడికి మనలో, క్రైస్తవుడా నీ విలువ ఎంతో గొప్పది, నీ విలువ ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన గుణాతిశయను ప్రచురణ చేసి ఆ నశించుచున్న ఆత్మను రక్షించే ఆ ఆత్మ విలువ ఎంతో గొప్పది. ఈ భూలోకంలో ఉన్న, ఈ సర్వలోకంలో ఉన్న, ఈ భూలోకంలో ఉన్న ధనమ కంటే కూడా ఈ యొక్క ఆత్మ విలువ ఎంతో గొప్పది. అందుకనే ఆత్మలో సంపాదన, ఇది ఆత్మను సంపాదించే కార్యక్రమం మనదే. క్రైస్తవుడా ఆత్మను సంపాదించే కార్యక్రమం. ఒకప్పుడు ఈ క్రైస్తవ యొక్క విలువ నాకు తెలియలా. క్రైస్తవుతో నేను సిగ్గుపడేవాడిని. యథార్థం చెప్తున్నాను. నా ఇంటికి క్రైస్తవులతో ఒప్పుకునేవాడిని కాదు. ఎవరన్నా బైబిల్ తీసుకొస్తే వచ్చి రానిచ్చేవాడిని కాదు. నా సహవాసం, నాతో ఉన్నవారు, ఆ యొక్క సొసైటీలో నాకేదో విలువ తక్కువైందని అది ఒక ఫీలింగ్ ఉండేది లోపల. యథార్థం చెప్తున్నాను. కానీ బైబిల్ బోధిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం, దయచేసి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. ఒకవేళ నువ్వు క్రైస్తవులు చాలా మంది సిగ్గుపడతారు. ఏమో సమాజంలో నన్ను తక్కువ ఆలోచిస్తారేమో. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక అని రాయ. ఒకళ్ళ బాధ వస్తే బాధ అనుభవించు, కానీ క్రైస్తవుడు అయినందుకు దేవుని మహింపరచాలి. ఎందుకంటే క్రైస్తవుడా నీ విలువ ఎంతో గొప్పది. ఈ విలువ నాకు అప్పుడు తెలియదు. ఒకప్పుడు యథార్థంగా చెప్తున్నాను, ఆ క్రైస్తవ విలువ తెలియక. ఎందుకంటే అప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత నా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాను. ఈరోజు దేవుని కృపను బట్టి మా మనోనేత్రములు వెలిగింపబడినందున ఇదిగో ఈ సత్యము తెలుసుకోగలుగుతున్నాను. క్రైస్తవుడా నీ విలువ ఎంతో తెలుసా? నీ స్టేటస్ ఎంతో తెలుసా? స్టేటస్ ఎంతగానో హెచ్చింపటం మామూలు కాదు, మామూలు పరిస్థితి కాదు. ఒక క్రైస్తవుని యొక్క స్టేటస్ ఇది శ్రేష్టమైన జీవితము, ఇది ఒక మంచి మార్గము, ఇది సత్య మార్గము. కాబట్టి నా ప్రియ సహోదరుడా, క్రైస్తవుడు ఆ స్టేటస్ తగ్గట్టుగా మరి జీవించాలి కదా. ఆ స్టేటస్ తగ్గట్టుగానే జీవించాలి క్రైస్తవుడు. ఎక్కడినుంచో తీసుకొచ్చి ఒక స్టేటస్ లో రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము దేవుని సొత్తు, నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు అయినప్పుడు మన రాజు ఏ విధంగా ఉన్నాడో, పరిశుద్ధుడు,
నిష్కలంకుడు, పాపము లేనివాడు, మాదిరి జీవితం జీవించి వెళ్ళిపోయాడు, అడుగుజాడ నుంచి వెళ్ళిపోయాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఆయన మాదిరి చూపి అడుగుజాడలు ఉంచిపోయాను. మరి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి కదా. క్రైస్తవుడని విలువంతా మనం తెలుసుకున్నాము. ఆ స్టేటస్ లో, ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టుగానే క్రైస్తవుని యొక్క జీవితము ఉండాలి. ఆ జీవితం ఉండటానికి కొన్ని వాక్యాలు తెలియజేస్తాను. మొదటగా ఏమిటనగా, నీవు ప్రత్యేకింపబడ్డావు కాబట్టి నీ జీవితం, క్రైస్తవుని యొక్క జీవితము ప్రత్యేకంగా ఉండవలేను, లోకముతో కలిసి ఉండకూడదు. ఒకటి. ఆ రెండవది సహవాసము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీ సహవాసము ఎవరితో ఉన్నది? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి కనాను చేరటం 6 లక్షల మంది పైగా సైనికులే ప్రయాణం చేస్తే ఎంతమంది చేరారు కనానులో? 2 చేరారు, యెహోషువ, కాలేబు. కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోవటానికి కారణం ఏంటంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, వారు విశ్వాసులతో కలిసి ఉండలేదు, సహవాసం లేదన్నమాట. వాళ్ళు అవిశ్వాసంతో సహవాసం చేశారు కాబట్టి అందరూ రాలిపోయారు అరణ్యంలోనే 40 సంవత్సరాలలో. సహవాసం చాలా ప్రాముఖ్యం. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధుల సహవాసం. ఈ సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆయన నీ విలువ పెట్టి కొనబడిన నీ విలువ ఎంతో తెలుసుకున్నప్పుడు, నీ స్టేటస్ ఎంతో తెలుసుకున్నప్పుడు, ఆ స్టేటస్ తగ్గట్టుగానే జీవన శైలి ఉండాలి, జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానములో మొదటగా ప్రత్యేకంగా జీవన విధానం ఉండాలి, రెండోది సహవాసం ఉండాలి, మూడోది ఏంటంటే మన యొక్క జ్ఞానేంద్రియములు అంటే 5 సెన్సెస్ అంటారు. కన్ను, చెవి, నోరు, దేహము, ముక్కు, ఇవి 5 సెన్సెస్. వీటిని అదుపులో ఉంచుకోవాలి. చూపుల ద్వారా శోధన వస్తుంది, మాటల ద్వారా జీవన ప్రేమించి మంచి దినములు చూడగోవారు చెడ్డ మాటలు పలకకుండా జాగ్రత్తగా ఉండవాలన్న పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు. మాటల్లో జాగ్రత్త. చెవి ఇంటి, ఈ చెవుకు ఒక జబ్బు. ఈ జబ్బు ఏంటంటే చెవు జబ్బు కాదు. చెవు జబ్బు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ జబ్బు ఏంటంటే కొండాలు వింటాం, కొండాలు చెప్పటానికి, వినటానికి వెళ్ళే ఈ దురద చెవులు. ఇవి సత్యాన్ని ఒప్పుకోరు, కల్పన కథలు వినటానికి వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. దీనికి జ్ఞానేంద్రియములు జాగ్రత్త. దేహము, ఇది స్పర్శ. ఈ ఘటాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. దేహమునకు ఆత్మ కలుగు అపరిశుద్ధతను పవిత్రపరచుకోమంటాడు కొన్ని రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో. జ్ఞానేంద్రియములు, వాటిని అభ్యాసం చేయమంటాడు. అభ్యాసం, సాధకం చేయాలి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ జ్ఞానేంద్రియములను అభ్యాసం చేసి, సాధకం చేసి కంట్రోల్ చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. 5:14లో ఆఖరిగా పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడైతే పూర్వము దోషకుడు, హింసకుడును, హానికరుడు తెలియజేసి తిని అంటాడు. తర్వాత తాను తెలుసుకున్నాక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు అపోస్తల కార్యములు, దయచేసి గమనించండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయములో 23వ అధ్యాయం 1వ వచనములో పౌలు మహాసభ సన్హెడ్రన్ ఆ సభ ఎదుట నిలబడి తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుటను నడుచుకొనుచున్నాను. మంచి మనస్సాక్షి దేవుని ఎదుట. ఎందుకంటే నేను మీ ఎదుట చాలా భక్తిపరుడుగా కనపడవచ్చు, కానీ ఒకవేళ నాలో యథార్థత లేకపోతే నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తుంది. ఒకవేళ నేను ఇతరులకు చాలా మంచివాడుగా కనిపించినప్పటికీ
మనలో ఉన్న మనక్షాక్షి ఇది ఒక పోలీస్ స్టేషన్ లాంటిది. మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనక్షాక్షి. నువ్వు బాగానే చెప్పావా, నన్ను లోపల ఉన్న మనక్షాక్షి హెచ్చరిస్తుంది, మోగిస్తూ ఉంటది, గంట కొట్టిద్ది అనమాట. నువ్వు ఏదో చెప్పేదంతా ఏదో చెబుతున్నా, పైకి చెబుతున్నా కానీ జీవితం అలా లేదు, నీ మనక్షాక్షి చెప్పిద్ది అంటాడు. పౌలు గారు అంటాడు, దేవుని ఎదుట నా మనక్షాక్షి యథార్థంగా ఉంది అని సభ ఎదుట చెప్తున్నాడు. మరలా 24వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషు ఎడలను ఎల్లప్పుడూ నా మనక్షాక్షి నిర్దోషముగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసం, మన మనక్షాక్షి నిర్దోషంగా ఉండటానికి ఎప్పుడు అభ్యాసం అవసరం. అభ్యాసము, జ్ఞానేంద్రియములు అదుపులో ఉంచుకోవటానికి అభ్యాసం అవసరము. సాధకము చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఓ క్రైస్తవుడా, నీ విలువ ఎంతో తెలుసా? నువ్వు అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాడు, కొనబడిన వాడు కనుక నువ్వు పవిత్ర నుంచి పక్కన చేరేవు గనుక జీవితం కూడా ఎంతో పవిత్రమైన జీవితం క్రైస్తవుని యొక్క జీవితము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని ఆత్మ మీ దేహంలో నివసించున్నదని మీరు ఎరగరా? దేవుడి మేలుతో ఆశ్రయించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. క్రీస్తునందు మీరు మమ్మల్ని ఎంత స్థాయిలో తీసుకొచ్చారో, ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన జీవితంలో తీసుకొచ్చావో, ఎంత విలువ పెట్టి కొన్నావో, ఎంత ఇన్వెస్ట్ చేశావో, ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ చేతపైన లేఖనాల ద్వారా తెలుసుకున్నాము తండ్రి. ఒకప్పుడు మా జీవితంలో మేము నాలాగా ఎంతమంది ఉన్నారో ఒకప్పుడు మిమ్మల్ని ఎరగని వారు, ఇప్పుడు ఎరిగిన తర్వాత ఆ యొక్క విలువేంటో మాకు తెలుస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మనక్షాక్షిని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ అభ్యాసం చేసుకుంటున్నాము. ఇంకా ముందు మరణ వరకు నమ్మకంగా యథార్థంగా చేసేటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.